చేరినందుకు వందనాలు ప్రభువా. నువ్వు గరుడవు, పరిశుద్ధుడు, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది ప్రభువా. నీ కనుదృష్టి ఇక్కడ ఉన్నది, మా మధ్య మీద ఉన్నారు ప్రభువా. మీరు లేనిదే నీవు లేవు, క్షణము జీవించలేవు, మా గుండె కూడా కట్టుకోలేదు ప్రభువా. ఏ పాటి వారు ఇంతలో ఉండే అంతలో మాయమైపోయి ఆవిరి పెట్టేవారు. దేవా తండ్రికి సరైన పనులు బలపరచండి, వినగల చెవులు గ్రహించి జ్ఞానము దయచేసి ఈ పరిశుద్ధాత్మను మరి ఉంచమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం ఈరోజు మరి దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథంలో ఎవరు రాశారు చెప్పండి. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? ఎక్కడ రాశాడు ఆయన? ఎవరు తర్వాత రాశాడు ఆయన? ఏం జరిగింది కారణం? ఆయన చంపేద్దామని శిష్యులు అందరినీ కూడా చూశారు. మరుగుతున్న యొక్క ఆయిల్లో వేసినప్పుడు ఆయన చనిపోలేదు. ఆయన చనిపోకుండా ఆ బ్రతకం తెచ్చి మరి ఆ పద్మాస దీపంలో వేయడం వల్ల అతను ఉన్న డిస్కవరీ ఛానల్లో చూశారు. ఆయన నివసించిన ప్రాంతం ఈ ప్రకటనలో రాసిన ఆ ఇల్లు కూడా ఉంది, ఇప్పటికి కూడా ఐలాండ్లో ఉంది. దేవుడు ఆశ్చర్యంగా చూసి ఎంతో సంతోషపడ్డాను. నేను ఐలాండ్స్ ఎక్కడికో వెళ్ళలేదు, ఎక్కడో ఉన్నాయి. కాబట్టి దేవుడు మరి ఆఖరిగా రాయించేటంటే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూడండి. ప్రకటన 22:18 ఈ గ్రంథం ఉన్న ప్రవచన వాక్యంలో ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపిన ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యంలో ఏదైనా తీసివేసేయాలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయదు. కాబట్టి చిన్న పొల్లు కూడా తీయకూడదు. బైబిల్ బోధకుడు బోధించాలి, వాక్య ప్రకారంగా అనుసరించాలి, అనుకూలంగా చదవకూడదు. బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్ ఇది ఒక అర్థంలాంటి. ఇక్కడ అందరూ చర్చకు వచ్చినప్పుడు ఎవరు అర్థం చూసుకుని చేరిపోయి నేనేం అనుకోను. అర్థం చూసుకునేవాళ్ళు ఎవరు చూసుకోలేదు. మరి ఎవరు నేను ఇస్తాను ఒకసారి చూసి వస్తే మంచిది. వాటర్ ఎక్కువ నవ్వుతారు చాలా మంది. మనం వాటర్ ఎక్కువైపోయింది, కాడికి వచ్చేసినారు. చూసుకోలేదు కంగారులో చూసిన అందరూ నవ్వుతారంట, చెప్పట్లేదు కాడికి ఎలా వచ్చేసిందని. అప్పుడు ఎవరు చిన్న కాడికి ఎందుకు నవ్వుతారంటే అప్పుడు ఎవరు తీసుకుంటారు. తప్పలేదు. అర్థం ఏంటి? మెల్ల తీసి సరిదిద్దుతుంది మనం ఇలా ఉండాలి, ఇలా లేవు. కాబట్టి దేవుని వాక్యంలో ఏది తీయకూడదు, కలపకూడదు. ఏ సేవకుడు ప్రపంచంలో ఎవరు కూడా ఈ గ్రంథంలో ఉన్న లేనిది కలిపి చెప్పకూడదు, లేనిది కూడా కల్పితంగా ఉన్న ఖండించి చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏదైనా మాట్లాడుతున్న ఏ సేవకుడు కూడా కలిపి చెప్తే వాడికి ఉన్నది ఎందుకంటే ఖడ్గములా ఇటువంటిదండి దేవుని వాక్యము రెండంచుగా కోసేస్తుంది. అంతే, రెండంచు ఖడ్గము. ఆపరేషన్ చేయాలి పూర్తేసిన కడుపులో. అతను ఒక డాక్టర్కి వెళ్తే జడ్డులో రాయడం తగ్గిపోతుంది, మళ్ళీ రాత్రి అన్నాడు. వాళ్ళ డాక్టర్ అంటే ఆపరేషన్ చేసి తీసేస్తేనే మంచిదని చెప్పాడు. ఏ డాక్టర్ మంచిది చెప్పాడు? జడ్డుబాబు నాశనం చేసిన మంచుడా, తీసి శస్త్రచికిత్స చేసిన కాయ తీసేసుకుని మంచుడు చెప్పండి. శస్త్రచికిత్స కూడా ఆ కాయ ఆడుకుంటుంది, ఆత్మ రాయడమే కాదు. జడ్డుబాబు అయిపోతుండే తగ్గదు. ఏది చెయ్యాలో అది చెయ్యాలి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తల్లిదండ్రుల బొమ్మలు ఉన్నప్పుడే మిమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. మీరందరికీ వచ్చారని ఎవరు చెప్పండి? అనేక మందికి లేని భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంతో మంది దేవుడు ఎక్కడికో వ్యాపారాలు చేసుకుంటూ ప్రయాణాలు చేస్తూ మరి ఎన్నో చోట్లకి పెడుతుంటారు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు వాక్యం చెప్పేది ఏంటంటే ఐశ్వర్యం గురించి చెప్తారు. ధనం మూలం పూర్తి చేయండి. ధనం మూలం చెప్పట్లేదు, ఎక్కడ చెప్పండి. ధనం మూలం విధం జగన్. డబ్బు లేదు ఎదురు ఎవరు కూడా పనికిరాడు. డబ్బు ఉంటేనే మనతో ఎదురు పలికిస్తారు. అంతే కదండి. డబ్బులు కదా పలికిస్తారు మనతో. వీటితో మాట్లాడితే నా డబ్బులు వేస్ట్ అని ఈ సొంతం నుంచి కూడా ఆ పక్షం కొట్టి వెళ్ళిపోతారు. కాబట్టి డబ్బు అనేది
గురించి అనేక విషయాల్లో ఒకసారి తన యొక్క సువార్తల్లో వివరించాడు. డబ్బు గురించి ఒక సువార్త 12వ అధ్యాయం 15 మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపములకి అనేక జాగ్రత్త పడి ఒకరికి కలిగి విస్తరించుట చూడండి. లోక 12:15 మరియు ఆయన వారితో ఈ విధమైన లోపం అనేక జాగ్రత్త పడి ఒకరి కలిమి విస్తరించడం అనే జీవమునకు మూలం కాదు. కాబట్టి జీవమూలం కాదు. తర్వాత మనం ధనవంతుడు చెప్తున్నాడు, భూమి సమృద్ధిగా పండినట్టండి, నా పంట సమకూర్చుకున్నాను. చూడండి 17వ వచనం నుంచి 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఆయన ఉపమానం లేకుండా ఏం చెప్పలేదు యేసు ప్రభువు. ఒక ధనవంతుడి భూమి సమృద్ధి అప్పుడు అతడు ఈ లోక ధనం గురించి కాదు. మీకు కావాలి, డబ్బు కావాలి, నాకు అంతయ్య గారు డబ్బు తీసుకుని డబ్బే ప్రధానంగా మనం జీవించకూడదు. యేసు ప్రభువు చెప్పాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొట్టమొదటి వెతకదు. మన నిజామాబాద్లో ఒక తల్లి అన్నది వాళ్ళ చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఎంతో కష్టపడి పనిచేసి 8 ఎకరాల ఆస్తి సంపాదించారు. 8 ఎకరాలది ఇద్దరు ఆడపిల్లలకి 50 కాసులు మగగారు సంపాదించినారు. ఎవరు చూడాలా? పెద్ద అమ్మాయి చూడాలి దగ్గర, పెద్ద చిన్న అమ్మాయి చూడాలి దగ్గర. అమ్మాయి చెప్పగా చెప్పండి ఏమా? చిన్న అమ్మాయి గారు ఉంటుంది, తెలుసుకోవడం కానీ చిన్న అమ్మాయి ప్రేమగా చూస్తుంది కదా. షిఫ్టింగ్ మాట 2-3 ఇళ్ళు ఇక్కడ, 3 ఇళ్ళు అక్కడ. ఒక ఎగ్రిమెంట్స్ ఉంటాయి. వృద్ధాప్య ముందు 4 అన్నదమ్ములు కానీ అక్క చెల్లి ఉంటే నెలకొకరు చూడాలన్నమాట. ఆ విధంగా ఉంటే తల్లి చనిపోయింది అన్నాడు. తల్లి చనిపోగానే ఏ గొడవ వచ్చేసింది? ఆస్తి గొడవలు వచ్చేసినాయి అన్నాడు. 4 రోజులు వచ్చేసారు ఎడపాడిన సమయం కారణం చేయకుండా. ఆ డబ్బు నాకు ఇస్తావా, నీకు ఇస్తావా ఎడపాడుకుంటారు. 4 రోజులు ఏకంగా ఆ పోలీసు వాళ్ళకి తెలిసి ఎస్ఐ వచ్చి, సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చి వాళ్ళు సరిదిద్ది, అమ్మ మీకు సమానంగా పంచుకుంది కానీ దెబ్బలాడుకునే ముందు అమ్మాయి కారణం చేయని చెప్తే అప్పుడు ఒప్పుకున్నారు కదా. తల్లి ప్రేమ ఉందా, డబ్బు మీద ఉన్న ప్రేమలకి ఇప్పుడు డబ్బు కూడా సంపాదించుకోవడం, పిల్లలకి కష్టపడడం నేర్పాలి. రేమాండ్స్ కంపెనీ మీకు తెలుసా? పేరున్నారా? రేమాండ్స్ కంపెనీ ఎక్కడ చెప్పండి. కళామందిర్ పక్కన ఉంటుంది. అది హెడ్ ఆఫీస్ బోంబే. ప్రపంచవ్యాప్తంగా గొప్పగా పేరు పొందింది రేమాండ్స్ కంపెనీ. అది గొప్ప ధనవంతుడు వాడు తండ్రి. రాజీవ్ గాంధీ కానీ, ఎన్టీ రామారావు కానీ, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కూడా రేమాండ్స్ చేసుకుంటారు. చాలా కాస్ట్లీ బట్టలు వాడినారు. ఒక మేకలు వేలలో ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తి అంతగా బ్రాండ్ ఇమేజ్ చేసిన అతను కొడుకు ఒకసారి అర్ధరాత్రి సొంత భార్యని, కొడుకుని కూడా తండ్రిని తల్లిని బయటికి పంపించాడు. బొంబేలో 300 అంతస్తులు భవనం ఉంది. ఎన్ని అంతస్తులండి? అందులో ఒక గది ఇచ్చినా పర్లేదు. తల్లిదండ్రికి ఒక గది కూడా ఇవ్వకుండా బయటకు పంపించాడు. వాడు పేపర్లో రాస్తూ చేయించాడు, మీ పిల్లలకి ఇప్పుడు ధనం ఇవ్వకండి, కష్టపడడం నేర్పించండి, నా బతుకులాగే మీ బతుకు అవుతుంది అని రాశాడు పెద్ద ఈ హిందూ పేపర్లు. అప్పటి నుంచి రేమాండ్స్ పట్ల పడడం మానేశాను. ఎవరి స్తోత్రం మరి అందరూ కొనేవాడు. అసలు ఆ షాప్ లో బాగా కూడా చెప్పారు, ఎంత దెబ్బతీసాడే బాబు రేమాండ్స్ కూడా తప్పు లేదండి, మీకు ప్రతి డిసెంబర్కి వెళ్తాను ద్వారా చెప్పేశాను. వేరే షాప్కి తక్కువైనా సరే వేరే బ్రాండ్ కొనుక్కున్నాను తప్ప అంత మోసగాడు చేసిన బట్టలు కొనుక్కోకూడదు. దేవి స్తోత్రం తండ్రిని పంపించి చూపించాడు. ప్రపంచమంతా తెలిసిపోయింది వాడు చేసిన తల్లి. చిన్న వాళ్ళు చేస్తే ఈ రోజు ఎవరికి తెలియదు. పెద్దలు చేస్తే ఏమవుతుంది? అందరికీ తెలిసిపోతుంది లోకం అంతా. కాబట్టి ఇక్కడ డబ్బు అనేది ఏంటంటే ప్రాధాన్యతగా మనం డబ్బు ఉదయం డబ్బు గురించి ఆలోచిస్తాం, అప్పుల గురించి. నీకు తెలిసి ఎంత అప్పు దేవుడు తీర్చాలో నువ్వు వరే అవసరం లేదు. నీ తలబెట్టికలన్నీ లెక్కించబడ్డాయి. కాబట్టి మన జీవితంలో మరి డబ్బు అనేది ఏ సమయాన్ని ఏది కావాలో దేవుడు నీకు ఇస్తాడు. ధనములని
తెలంగాణలో కావడి ఒరిస్సాలో అండి ఒక అమ్మాయి గ్రూప్ 1 పాస్ అయ్యి తహసీల్దార్ గా వచ్చింది. మొట్టమొదటి రోజునే 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయింది. మధ్యాహ్నం కూడా అవ్వలేదు, హాఫ్ డే కూడా అవ్వలేదు. అంటే ఎంత తీసుకుని లంచం అండి? 10,000 టెస్టింగ్ పంపించారన్నమాట. ఈ పట్టా మొదలు చేస్తే మీకు 10,000 ఇస్తామని ఎక్కడ టెక్కలు వాడిసింది అప్పుడు. అంటే ముందే ఆ గ్రామంలో ముందు వేశారు. ఆ చేతులు కొడుకుని ఒక రోజు కూడా ఉద్యోగం చేయలేదు. ఒక్క రోజు కూడా హాఫ్ డేలోనే కన్నా ఇంకా ఇక్కడ అప్పుడు తప్పు చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏం రాస్తారండి, ఆ సర్వీస్ లిస్ట్ లో రెడ్డింగ్తో రాసేస్తారు. ఈజ్ అన్ఫిట్, టీ దొంగ రాసేస్తారు. జైలు కూడా వెళ్ళిపోతారు. ఒక పూట ధనాపేక్ష సమస్త పీఠలకు మూలం. కాబట్టి ధనములను ఆశించి ఎంతోమంది భక్తులు కూడా మరి దేవుని యొక్క శాపం పొందిన భక్తులు చెప్పండి. ఎవరి భక్తులు పాత్రలు బిలాము చేసిన గెహాజీ ఇంకా వాడు డబ్బులు ఆశించారు. అయితే దేవుడు చూడండి మరి ఆ విధంగా డబ్బులు ఆశించి చనిపోయారు చాలా మంది. శాపగ్రస్తులైనారు. 2వ దినవృత్తాంతం 1వ అధ్యాయం చూడండి. సొలొమోనుకి దేవుడు ఏం తెలుసు తరగతి చెప్పండి. 2వ దినవృత్తాంతం 1వ అధ్యాయం 11-12 వచ్చినారు. అందుకు దేవుడు సొలొమోనుపై ఇలా సెలవిచ్చాడు, ఐశ్వర్యమునైనను ప్రాణమునైనను దీర్ఘాయును అడగలేదు. చాలా మంది దేవుడు ఏమడతారు, నా సొంత చచ్చిపోవాలనుకో, నా ఇంటి దగ్గర ఉన్నవాడు లేసుకోవాలి, నా పక్కవాడు ఉండకూడదు, ఇంటి పక్కవాడు ఉండకూడదు, అది ఎంత ఎరగాలంటే వాళ్ళ ప్రాణం తీసేయి. అలాగే ఇద్దరు గుడ్డోడు ప్రార్థన చేస్తారు. ఒక కళ్ళు కొండోళ్ళే ఒకడేదో నా కళ్ళు తీసేస్తున్నాడు ప్రార్థన చేసి దేవుడు పరిస్థితి డబ్బు అడగంటే దేవుడు ఏమన్నాడండి, కళ్ళు తీసేస్తున్నాడు. గుడ్డోడు ఒక్కటి ఇంటి కళ్ళుతోనే జీవిస్తాడు. ఆ పక్కన పిల్లలు దేవుడు నీకేం కావాలంటే ఏమి ఇచ్చేవాడు, డబ్బులు ఇవ్వన్నాడు. డబ్బులు ఇవ్వన్నాడు అంటే 2 రోజులు పోయి వాటిని చేపట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. అలా ఉంటారు లోకంలో వారి కళ్ళు ప్రాపర్టీ వీటి జీవితాంతం వాడు చేపట్టుకున్నాడు. చెప్పి దేవుడు మనం తిరిగి కూడా ఒక్కసారి అడుగుతాడు మనుషులు. ఆషామాషిగా దేవుని అడగడం అది గొప్పలు పోయి తిరిగి ఏమనండి 2 రోజులు పోయి పుట్టుకుంటూ అయిపోయాడు. ఆ తర్వాత చూసుకుంటే ఇక్కడ ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు, తర్వాత దీర్ఘాయుష్ అడగలేదు. ఎవడిగాడు, నాకు జ్ఞానము తెలివి దయచేయడం అడిగాడు సొలొమోను. ఎవడిగాడండి, జ్ఞానము తెలివి దయ చాలు. కాబట్టి దేవుడు తెలిసిపోయింది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ తరువాత వచ్చిన రాజులకేమో కలిగిన ఐశ్వర్యమును సొమ్మును ఘనతను ఆమేన్. ఆ విధంగా సొలొమోనుకి అంతగా ఐశ్వర్యమును మరి ఘనతను మరి ఇచ్చి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. శాపదేశపు రాణి కూడా సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు శాపాన్ని పేర్లు ఉన్నాయిగా మీకు తెలిసి ఉండాలి. శాపదేశపు రాణి పేరు అది ఎవరి దగ్గరికి వచ్చిందండి, సొలొమోను యొక్క రాజ్యానికి వచ్చింది. అప్పుడు ఏం తీసుకొచ్చింది చూడండి. శాపదేశపు రాణి సొలొమోను గురించి ప్రసిద్ధి ఉన్నప్పుడు గోడమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపులతో మిగిలి గొప్ప పరివారం వెంట పెట్టుకుని గంధవర్గములు, విస్తారము, బంగారమును, రత్నములను ఒంటిల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చాడు. ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి తన మనసులో ఈ విషయాలన్నీ గురించి అతనితో మాట్లాడింది. మరి సొలొమోనుకున్న జ్ఞానం గురించి పరిశీలన చేయడానికి పొరుగు కూడా శాపదేశపు రాణి వచ్చింది. ఆ రోజుల్లో ఒంటిల మీద తీసుకొస్తారు. అప్పుడు ఏదైనా పొరుగు పోయినా బంగారాన్ని, రత్నాలను తీసుకొచ్చింది. ఆ తర్వాత ఏముందంటే ఆ సముద్రాన్ని చూసి ఏముందంటే ఆ 4వ రోజు చూసుకుంటే 9:4 2వ దినవృత్తాంతం. అతని బల్ల మీద భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చునుడును, అతని విపచారులు కనిపెట్టుడు, వారి వస్త్రములను, అతని బియ్యులు అందించు వారిని, వారి వస్త్రములను యెహోవా మందిరము అతను
వరకు వారి మాటలను నమ్మకం నీకు అధిక జ్ఞానం గురించి సగమైన వాళ్ళకు తెలుపులేదు. నిన్ను గూర్చి నేను వినని దానికంటే నీ కీర్తి ఎంత హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల వాక్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ నిలిచి నీ సేవకులైన మీరు వాక్యము మంచిది. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఈ లోకంలో చనిపోయిన తర్వాత మన అందులో కాదండి, పరలోకము పరలోకము నా దేశము పరదేశి మాయలోకమే గ్యారంటీ ఉంటారు. 2-3 సంవత్సరాల మనిషికి మాత్రం నో గ్యారంటీ. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు తగ్గించుకుంటూ మరి నీ సముద్రం నిలిచి నీ జ్ఞాన సంభాషణ నిలిచిన నీ సేవకులకి ఇది భాగ్యము మంచిదని ఆశ్చర్యపోయింది శాపదేశకురాడు. నీ గురించి నేను విన్నానంటే ఇంత కన్నులారా చూసిన తర్వాత నాకు తెలిసింది నీ యొక్క భాగ్యము నీ యొక్క ఇల్లు అనేది. ఎంతో సంతోషపడింది. ఆమె రాజుకి ఏం తెచ్చిందని చూడండి 9వ వచనంలో 9:9 ఆమె రాజులకు 240 మడుగుల బంగారమును విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చారు. శాపదేశపురాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములో సాటైన ఏదియు లేదు. దీవు యొక్క ఓపీరుడు బంగారం తెచ్చిన హిరాము పనివారు సొలొమోను పనివారు చంద్రపు పొలాలను ప్రశస్తమైన రత్నములు కూడా చంద్ర మానవులు తెచ్చిన దేవుడి చూడంతో పాటు గిఫ్ట్స్ కూడా పంపించాడు. శాపదేశం సంతోషంగా ఉంటేనే కదండి. రోజు ఎక్కడ చూసినా బంగారం గురించి ఉంటుంది. నేను ఊళ్ళో భోజనం చేస్తుంటే ఆ భోజనం వడ్డించేవాడి పక్క అయితే వాడి కాసు బంగారం ఎంత ఉందండి అంటాం. 1,30,000 పక్కన పడిపోయిందా బాబు. మా ఊళ్ళో అందరూ బంగారం తాకట్టు పెట్టి అన్నారండి. మీరు బ్యాంకుల్లో మీకు డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తారండి. ఇదివరకు కాసుకి 20,000 ₹1,00,000 ఇస్తున్నారు మ్యాక్సిమం. ఇది 2 లక్షలు అయిపోతుంది బంగారం కాసు. ఉన్న బంగారం ఏం చేస్తారు, డబ్బులు చేస్తారండి. ఎవరు ఇవ్వడం ₹1,00,000 ఇచ్చేస్తారండి బ్యాంకులో. తెలిసిపోయింది బ్యాంక్ వాళ్ళకి కూడా 2 లక్షలు అయిపోతుంది కాసు. కాబట్టి మనం బంగారం కన్నా మనం అందరం గొప్పవారు దేవిస్తూ ఉంటారు. మొత్తం మానవుల కన్నా మనం గొప్పవారు. దీనివల్ల మనలో లోకములో ఉన్నవాడి కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని ఆత్మ మనలో మనం దేవుని బిడ్డలు. ఏనాడు అల్టిమేట్ తక్కువ దాన్ని ఇప్పుడు అల్టిమేట్ తీసుకో. దేవుని బిడ్డలు, దేవునికి కావలసిన దాని. కాబట్టి దేవుడి కొంచెం సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. మరి ఐశ్వర్యంతో మరి అతను పగ తీర్చుకోలేదు ఎవరినైనా కూడా. మరి ఆ విధంగా దేవుడు వారిని కాపాడాడు. ఇంకొక కొలస్సీ రాసిన పత్రిక 3:13-14 చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 3:13-14. ఈ లోకంలో ఎవరైనా సరే తప్పు చేస్తే దేవుడు మనం క్షమించాడు. కాబట్టి మనం కూడా ఇతరులు మనం క్షమించాలి. ఆ ప్రేమ కలిగి మనం జీవించాలి. అలాగే కొలస్సీ రాసిన పత్రిక 3:7 కొలస్సీ రాసిన పత్రిక 3:7 చదువుకుంటాను.
నవీన స్వభావం క్రీస్తు స్వారీకత మనం ధరించుకోవాలి. యేసు ప్రభువు కూడా పరలోక రాజ్యానికి ఎవరో వార్తలు చెప్తున్నారు చూడండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, అయితే యేసు వారిని తన ఎదురు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా ఎదురు రానీయుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిది, చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యం అంగీకరింపనివాడు దానిని ఎంత మాత్రమును మీతో నిశ్చయముగా చెబుతున్నాను. చంటి బిడ్డబడి స్వభావం కావాలి. మనం చనిపోయడానికి ఏం కావాలండి? చిన్న బిడ్డబడి స్వభావం. అమాయకత్వం కొట్టినా సరే, చిన్న బిడ్డ చూడండి, గిల్లినా కొట్టినా ఏమనుకుంటాడా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అటువంటి మనసు మనం కలిగి ఉండాలి. మనం చనిపోయేటప్పుడు చిన్నవాళ్ళు ఒకరు ఒకలా ఉంటారు, మధ్య వయసులో అలా ఉండకూడదు. క్రీస్తులో నువ్వు రక్షణ చెంది దేవుని కొరకు నువ్వు జీవిస్తే మరి ఆ విధంగా నువ్వు జీవిస్తావు. యేసు ప్రభువు చూడండి, ధనవంతుల గురించి కూడా మరి ఒక 18వ రోజు చూస్తే ఒక అధికారం ఇచ్చాడు, ఒక ఆఫీసర్. సత్భవంతుడు కూడా నిత్య జీవం వారసుని నేను ఏమి చేయమని అడిగితే యేసు ఏమన్నాడు? మీరు సత్పురుషుడని. దేవుడు అక్కడే తప్ప మరి ఎవడను ఎపిచిపోవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలిపోవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మీ తల్లిదండ్రులను బాధ్య ఎదురు కదా చెప్పు. అందుకన్నా బాల్యం నుండి వీటన్నింటినీ చేస్తాను. అయితే నీ కలిగినవన్నీ పేదలకేమో అప్పుడు పరలోకమందు నీకు ధనము నీకు వచ్చి నన్ను వెంబడించుకొని అతను చెప్పాను. అతను మిక్కిలి ధనవంతులు కనుక ఈ నా మాటలు విని అతను చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ఎంతో దుర్లభము, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి దొడ్డ సులభమని ఇది విని వారు అలాగైతే ఎవడో రక్షణ పొందిన ఆయన మనుషులకు అసాధ్యము లేని దేవునికి సాధ్యములని చెప్పారు. దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు, మరి శిష్యులు అడిగారు 29వ వచనంలో ఆయన, దేవుని రాజ్యము నిమిత్తమే ఇంటి నేను, భార్య నేను, అన్నదమ్ములు లేను, తల్లిదండ్రులు లేను, పిల్లలు లేను విడిచిపెట్టిన వాడు ఎవడని యజమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవనం పొందకపోవడానికి మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పాడు ఆయన. సరే, అయితే మరి ఆ విధంగా ఇంటిని, అన్నదమ్ములు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడిస్తే ఒక గొప్పవాడు. అందుకు అబ్రహాం ఏం చేశాడండి? తన యొక్క తల్లిదండ్రులకు వృద్ధేటండి విగ్రహాలు అమ్ముకునే, బొమ్మలు అమ్ముకునే జీవితం. అటువంటి జీవితం నుంచి విరక్తి వచ్చి అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఒకే ఉదాహరణ, అబ్రహాం యొక్క పనివారికి, లోతు పనివారికి ఏమొచ్చినాయండి? గొడవలు వచ్చినాయి. ఇంట్లో గొడవలు కాదు, ఆస్తికి వెళ్ళిపోతే పనివారికి కూడా గొడవలు వచ్చేస్తాయి. నీ మేక అందులోకి వెళ్ళిపోయింది అన్నవాడు లోతు పనివాడు. అబ్రహాం నీ అందులోకి వెళ్ళిపోయిన ఒకడు కొట్టుకుపోయారు. ఆ విధంగా కొట్టుకుపోతుంటే అందుకు వేరే అయిపోయారు. అబ్రహాం ఏమన్నా కుడికి వెళితే, ఎడంకి వెళితే బట్ ఆ విధంగా ఇద్దరు వేరే అయిపోయారు. లోతు మంచి అన్నగారు, మంచి ప్రార్థనాపరుడైన సుందరి అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడు. కాబట్టి మన జీవితాల్లో నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆదివారం ₹1,00,000 ఇచ్చిన ఎక్కడికి వెళ్ళకూడదు. నేను స్తోత్రం హల్లెలూయా. మీకు లోన్ ఇస్తాం ఫ్రీగా, సిద్ధార్థంలో వచ్చేయమంటే నువ్వు చర్చికి వస్తావా ఉంటావా చెప్పండి, నిజంగా చెప్పండి. అక్కడ ఉంటారా? పాస్ గారు వచ్చారంటే డబ్బు కావాలి, నేను ఇస్తాను చెప్తారు కదా, మీరు చెప్తారు మీరు మాట్లాడుతున్నారు డబ్బు కావాలి అని చెప్పి ₹10 మాకు తీసుకెళ్ళిపోతారు. అక్కడ చెప్పారు ఇందాక సాయంత్రం అయినా అక్కడే ఉంటారు, మధ్యాహ్నం భోజనం మానేసి. బట్ చెప్తున్నారు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం యేసు వారి యొక్క మొట్టమొదటి నీతిని, రాజ్యమును మొట్టమొదటి వెతకండి, తగ్గవన్నీ కూడా మీకు. కాబట్టి ఈ విధంగా మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. లోకాసు సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో చెప్తారు చూడండి. నాకు చెప్పారుగా చదువుతున్నాం. ఒకరికి కలిపి విస్తరించడం అనే జీవానికి మూలం కారణంగా ధనవంతుడు అయినప్పుడు వాడి మూలాన్ని మరి ధనం మరి పరలోకానికి వాడు వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. అందుకే ప్రభు 22వ వచనం ఏం చెప్పాడంటే 12:20 అంతరాన్ని తన శిష్యులు ఇట్లని, ఈ ఏదుల చేత మీరు ఏమి కిందనో, ఏమి మీ ప్రాణము కూర్చేను, మీ దేహమును కూర్చేను, ఆహారము కంటే ప్రాణము, పాపుల సంగతి విచారించుడు. విత్తము వాటికి గురుసు లేదు, పొట్టు లేదు, అయినా దేవుడు వాటిని మీరు పక్షుల కంటే, పక్షుల కన్నా శ్రేష్ఠులు. దానికి భయపడవసరం లేదు. నా పిల్లలకి ఎలా పోషిస్తారు, ఎవరు కాపాడుతారు అని ఇప్పుడు బాధపడవసరం లేదు. దేవునికి తెలుసు. యెహోవా దృష్టి లోకమంతా. చెప్పండి, ఎప్పుడైనా సరే ఒక పూట భోజనం లేకుండా మీరు ఉన్నారా? దేవుడు ఇవ్వట్లేదా మీకు ఆహారం? అయితే కొంతమంది దేవుడు తెలియని వారు కూడా ఒక పూట ఆహారం లేకుండా ఉన్నారు.
ఆయన ఎందుకు మనం ఆనందించాలి. సామెతలు 11 కూడా చూడండి, దేవుడు మరి ఏ విధంగా ఆశీర్దిస్తాడు ఆయన సామెతలు 11:28. ధనమును నమ్ముకున్నవాడు నీతిమంతులు చిగురాకు వలె. ఉన్నవాడితో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నవాడితో తృప్తి పొందాలి. చూడ అమ్మాయి టెస్ట్ రాసింది, గ్రూప్ 1 టెస్ట్ పాస్ అయింది, ఉద్యోగంలో చేరింది, ఒక నెలైన జీతం తీసుకుందండి. తల్లిదండ్రులు ఎంత చూస్తారో మా అమ్మాయికి ఉద్యోగం వచ్చిందని ఊరంతా చెప్తారు, గవర్నమెంట్ జాబ్ వచ్చిందని. జాన్ వాళ్ళ బామ్మని చెప్తున్నాడు, కనిపించాడు జాన్. ఎంతోసారి డాడీ గారు కూడా వెళ్ళి ప్రార్థన చేశారు, అప్లై చేయమన్నారు. డీసీలో సెలెక్ట్ అయ్యాడు. తిరుమల కాలేజీలో డీసీగా పనిచేస్తే 9 గంటల రోజుకి నుంచునే చెప్పాలంటే కూర్చోకూడదని కాళ్ళు బాసిపోలేదు. అప్పుడు ఏమైపోయిందండి, వాళ్ళు నుంచుంటే వెలుపు స్పెయిన్స్ కూడా వచ్చి 67 రోజులు 47గా చచ్చిపోతారు. ఒక 10 నిమిషాలు ఫోన్ చేసేయాలండి. ఎన్ని నిమిషాలండి టైం చూస్తారు, 10 నిమిషాలు రాకపోతే వెళ్ళిపోమంటాడు, పనిష్మెంట్. సీసీ కెమెరాలో చూస్తుంటారండి, ఏ టీసీ ఎలా చెప్తున్నాడు, కూర్చున్నాడా నుంచున్నాడు. 9 గంటలు ఏ మనిషి నుంచుని ఉండగలండి, కూర్చోవాలి కదా. ఎంత విచారంకరం. ఏదో అనుకుంటారు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారంటే రక్తము పిండేస్తున్నారు. అందులో అనిపిస్తారండి, రక్తము దోమల్లా పిండేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. 9 అవర్స్ నుంచోడం మాటలా, కూర్చోడం పని చేయొచ్చు. వాళ్ళు వాసిపోయి మన దేవుడు మరి ఆ ప్రార్థన వినే కులవాడికి టీసీ జాబ్ ఇచ్చాడు. టీసీ తెలుసు కదా, టీచర్ పోస్ట్, గవర్నమెంట్ టీచర్ పోస్ట్ ఇచ్చాడు. సేవకులు ప్రార్థన కూడా ఫలిస్తారు అని మనం చెప్తున్నాడు. ఆ కులవాడు బాధలు దేవుడు ఎదుర్కొంటాడు. కాబట్టి దేవుడు మనకి మన ఆశను నెరవేర్చేవాడు, కాపాడేవాడు. సొలొమోను చెప్తున్నాడు, జ్ఞానంతో దేవుడు అతను ఎలా దీవించాడు. 10:22 ఇప్పుడు మనం చదువుకుంటాం. యెహోవా ఆశీర్వాదము నరుల కష్టము చేత, ఈ కష్టం చేత ఎప్పుడు ధనవంతుడు అవ్వలేదు. సాధారణంగా మన ఇక్కడ ఊళ్ళో మనకి గేది కానీ ఆవు కానీ 2 లీటర్లు పాలు చెప్పండి, 2 లీటర్లు త్వరగా చెప్పండి. 2 లీటర్లు ఇస్తున్నారు పాలు, 4 లీటర్లు కానీ పాలు. గేది ఎన్ని పాలు ఇస్తుంది లీటర్? రోజు 2 లీటర్లు, ఉదయం లీటర్ సాయంత్రం లీటర్. పంజాబ్లో ఉదయం సాయంత్రం కలిపి 67 లీటర్లు ఇస్తున్నారు కావండి. ఎన్ని లీటర్లు అండి? 30 లక్షల రూపాయలు ఖరీదండి ఆ ఆవు. రోజుకి 50,000 రూపాయలు తిరిగి పెట్టాలి. తిన్నవే తిన్నాం, ఎప్పుడు గ్యాప్ ఇవ్వాలంట, చిట్టు తిన్నవే తిన్నాం. అది చేస్తాడు. ఎన్ని లీటర్లు అండి? 67 లీటర్స్. కొత్తప్పు పాతప్పు కూడా అడిగి తిరిగిపోతాం. ఒక ఆవుకే చాలు, 10 ఆవులు కూడా అవసరం లేదు. ఒకదాని జాగ్రత్త చూసుకుంటే ఆ మొత్తం పాలు ఇచ్చేస్తాం. దేవుడు ఆ విధంగా దీవిస్తాడు. దేవుడు దీవిస్తే మునక్కాడు చెట్టు 4-10 కాయవలసింది 100 కాస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనందనగర్ తెలుసు మీకు, ఆనందనగర్ అక్కడ ఉంది, బాగా చెప్పండి, వెనకాలే ఉంది. ఆనందనగర్లో మన మ్యాగజైన్ చేసి విశ్వేశ్వర గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వం తీర్చారు. ఆయన జాబ్ లేదు. వాళ్ళ ఇంటి ఆవరణలో మునక్కాడు చెట్టు ఉంది, ఆయనకి జాబ్ లేదు 6 నెలలు. అలా నుంచి ప్రార్థన వాళ్ళు ప్రార్థన చేసినారండి. చెట్టు నిండా వెనకాల్సిందండి మునక్కాడు. రోజు అమ్ముకోవడమే. మునక్కాడు ఎంత ఇప్పుడు చదివి 10. మళ్ళీ ఇక్కడ డీమార్ట్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ టాటాలో చెప్తే 40 రూపాయలు తీసుకున్నారు. మునక్కాడు వాటి ఇచ్చిన ట్యాక్స్ అని కానీ. కాబట్టి దేవుడు ఆ విధంగా కుటుంబాన్ని పోషించాడు 3 నెలలు. మునక్కాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మీటింగ్ జరుగుతుంది, గోడవారినే మునక్కాడు చెప్పాను. అమ్మ మునక్కాడు ఇవ్వండి సార్, అది ఇవ్వమంటే అబ్బాయి నేను ఇవ్వనుందంట. ఎందుకు? దేవుని యొక్క సువార్త కూడా జరుగుతున్నాయి. కోరిక మంటే ఇవ్వలేదంట. అందరూ ప్రార్థన చేశారంట. పాస్టర్ గారు అందరూ సాయంత్రం 4 గాలి వచ్చిందంట. మునక్కాడికి ఏముంది? కొంచెం గాలి ఏముందండి, పడపడపడి ఇరిగిపోతుంది. మాత్రం ధ్వంసం అయిపోయిందంట మా చెట్టు. అప్పుడు వచ్చాను, బాబు అయ్యగారు 2 త్వరగా జాన్ ఇలా నా బాబు, జాన్ బాబు, మతాలు బాబు, నమ్మలు బాబు, రాసుకోండి, ఎన్ని కావాలో తీసుకెళ్ళిపోండి. కాయలు కావాలేదు, దేవుడు ఇస్తాడు. మతాలు ఇచ్చిందండి. దేవుడికి తెలుసు ఎవరి చేత ఎలా ఇవ్వకపోతే దేవుడు ఒక కాయ 10 కాయలు ఇచ్చితే బాగుంది, చెట్టు బాగుంది పరిస్థితి. సరే, దేవుడికి తెలుసు మనకున్నది దేవుడికి ఇవ్వాలి.
దశమ భాగం దేవుడు ఏమన్నాడు? దశమ భాగం అబ్రహామే దశమ భాగం ఇచ్చి దేవుడిని స్తుతించేవాడు. అప్పుడు ఇచ్చి నన్ను శోధించుకున్నాడు దేవుడు. సామెతలు చూడండి 3వ అధ్యాయం 8 వచ్చినాడు. అంటే 3వ అధ్యాయం 8. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారుతుందండి. గానుగు చూసారా? గానుగులో ఎలా నూనె పైకి పొర్లి పారిపోతుందో దేవుడికి దాన్ని ఇచ్చినట్టయితే దేవుడు పొర్లి పారి నీకు అప్పుడు ఉండవు. ఇంట్లో అనారోగ్యాలు ఉండవు. రోజులో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎంత కావాలి చెప్పండి, త్వరగా చెప్పండి. ఒక డాక్టర్ దగ్గరికి ఆరోగ్యం బాగోలేదని ఎంత కావాలి? తెలుగులో 1000 రూపాయలు పట్టుకెళ్ళాలి. డాక్టర్ కన్సల్టేషన్ 800 రూపాయలు 600 రూపాయలు దాని పెట్టు. ఎవరు చెప్పారు? 300 రూపాయలు డాక్టర్ ఉన్నారా? తీసుకుంటున్నారా? మీకు డాక్టర్ చూసారు 300 రూపాయలు 300 రూపాయలు భాస్కర్ ఉన్నారు దేవస్థానం కలిగి పాపం చైతన్య డాక్టర్ గారు 50 రూపాయలకి చూసేవాడు. కానీ ఎప్పుడు చనిపోతారని చూశారు అందరూ కూడా. ధనవంతులు కూడా చైతన్య హాస్పిటల్కి వెళ్ళిపోవడం ఇందువల్ల 50 రూపాయలు గురించి. ఇప్పుడు అది భార్య కూడా ఆ భర్త అంశంలోనే 50 రూపీస్ తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటలేదు. 50 రూపాయలకి వైద్యం చేస్తాడు. కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని దీవిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మన గానుగుల్లో నుండి కొత్త ద్రాక్షారసము దొరికిపాలి. దేవుడికి ఇచ్చినప్పుడు ఎవరు పేదవాళ్ళు అయిపోలేదు. ఎవరికైనా బయట వాళ్ళు పంపించి పేదవాళ్ళు అయిపోతారు, కానీ దేవునికి ఇస్తే ఎన్నడూ ఆశీర్వదించబడతాం. మరి దేవుని సేవకులు కూడా పోషించబడాలని దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించాడు. చాలా మంది ఇద్దరు అనుకుంటారు. లేదా దేవునికి ఇస్తే దేవుడు ఆటోమేటిక్గా దేవుడిని దీవిస్తాడు. ఎలా దీవిస్తాడో తెలియదు. నేను అందులో చాలా మంచివాడు, ఏనాడు తక్కువ చేయని మీకు వచ్చిన దాంట్లో లేబులో అప్పులు బాధలు ఉన్న దేవునికి మీరు ధారాళంగా ఇస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. కాబట్టి మనం దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన గొప్పవాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని దీవించేవాడు. కీర్తన చూడండి 119వ సంకీర్తన 72వ వచనం చూడండి. దావీదు వేల కొలది థౌజండ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కన్నా నువ్వు ఇచ్చిన బైబిల్ ఇస్ వెరీ గ్రేట్. దేవుని ధర్మశాస్త్రం చాలా అమూల్యమైనది. ఏ యొక్క నోటి మీద కూడా మీ దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాం రాయబడి ఉన్నది. ప్రపంచంలో ఒకే ఒక నోటి మీద రాయబడి ఉన్నది. అది జనరల్ నాలెడ్జ్ నోట్ చెప్పడం ఒక మాట జీకేలో అది క్వశ్చన్ ఉంటాడు. ఒకే ఒక ప్రపంచంలో ఒక దేశం ఒక నోటి మీద రాసి ఉంటుంది అంతే. అమెరికా దేశం మీద ఏం రాసి ఉంటుందండి? We trust in God. We trust in God. ఆ నోటి మీద రాసి ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాం. చాలా మంది డబ్బుల మీద విశ్వాసం ఉంచుతారు. దేవుని డబ్బులు కాగితాలు ఏమి లేదండి. దేవుడు దేవుడి మనకు తెలియక నమస్కారం పెట్టుకున్నారు. కాబట్టి కాగితం చెప్తున్నాడు. We trust in God. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. జార్జ్ ముల్లర్ మరి ఎంతమంది చదివించండి? 1,00,000 అంతమందిని చదివించినప్పుడు కూడా ఒక రిసీట్ బుక్ పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరింటికి వెళ్ళి కూడా డొనేషన్ అడగలేదు. అతను మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. మన ఇళ్లలో మన పిల్లలకు కూడా అంత మంచి గౌన్స్ కానీ క్లాత్స్ ఇవ్వలేదు. కాస్ట్లీ బట్టలు ఇచ్చాడు, కాస్ట్లీ టీ కప్స్ ఇచ్చాడు. అన్ని చూశాను యూట్యూబ్. పిల్లలు ఎంతగానో ప్రేమించాడు. వాళ్ళ తల్లిదండ్రులు చూడలేని ప్రేమను కూడా అనాథ పిల్లల్ని అంత బాగా చూశాడు. ఎవరండి? జార్జ్ ముల్లర్. అనేక మందిని పోషించి భక్తి పరులుగా అమెరికా దేశంలో రోడ్డు పక్కన ఉండి అనాథలు ఉన్న వారిని పోషించాడు. దిక్కు లేని వారికి తోడే ఉన్నాడు. అతను ఒకప్పుడు దొంగ హోటల్లో టిఫిన్ చేసి గోడ వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరండి? జార్జ్ ముల్లర్. దేవుడు అతను పట్టుకున్న తర్వాత దేవుని కొరకు జీవించి అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించాడు. రేపు అనుకుంటాం ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవుని ఆత్మ మనలో ఉండాలండి. దేవుడు ఏమి చేయాలో మనకు చెప్తాడు. ఆ కార్యం మనం చేయించి దేవుడు మహిమ పొందుతాడు. ఈ జరిగిన సంఘటన ఒకసారి అక్కడ ఉండేది ఇంగ్లాండ్ దేశం కాదండి. టూరిస్ట్ వచ్చారు. ఒక ప్రాంతానికి వెళ్తే దొంగలు అంటాడు. ఒక చేతికి బంగారం ఉన్నా
కొట్టి చంపేస్తారంటే దొంగలు ఉంటారు. అమెరికా దేశం అంటే ఏదో అనుకుంటారు ఈజీగా అమెరికాలో రావడం. అమెరికా దేశంలో వెళ్ళి ఆడది కూడా ప్రతి వాడి చేతిలో పిస్తులు ఉంటారు. డబ్బులు దేవుడుతారు ఈ సెల్ఫోన్ ఏమన్నా పక్కన వేసి పడేస్తారంటే ఇచ్చేయాలి, రిటర్న్ ఇచ్చేయాలి, ఆలోచించకూడదు. డబ్బులున్నా ఇచ్చేయాలంటే మాట్లాడకూడదు. స్కూల్కి వెళ్ళే పిల్లల చేతులు కూడా పిస్టల్ ఉంటారు. అక్కడ పిస్టల్ కన్నా మనుషుల కన్నా పిస్టల్స్ ఎక్కువ ఉంటారు. ఇంట్లో చెత్త బయట పాడేయడానికి ఆ స్త్రీ సీసీ కెమెరాలో చూసి బయటికి వెళ్తున్నారు. దొంగలు ఎవరన్నా వస్తున్నారేమో. అంత ప్రమాదకరమైన ప్రాంతం అది అమెరికా దేశం. జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వారిని కొంతమందిని మార్చాడు జార్జి ముల్లర్ ఆయన ప్రాంతాలకు వెళ్ళి చూశారు. కాబట్టి మన జీవితంలో దేవుని కొరకైన ఆశ మనకుందా? మనం ఇప్పుడు కూడా మనమే ఆలోచిస్తామండి. మన గురించి, మన బిడ్డల గురించి, వాళ్ళ భవిష్యత్తు ఎలాగా, ఏ సంపాదన చేయాలని ఆలోచిస్తున్నాం. దేవుని కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు పరలోకం ఇచ్చే దేవుడు. ఈ లోకంలో మరి మన ఫోటోస్ ఎంత అందంగా చేస్తారు. బతికున్నప్పుడంట గోరు పెట్టారు, చచ్చిపోయిన గోరంతా పెట్టేస్తారండి తల్లి గురించి. ఉన్నప్పుడు తల్లికి ముద్ద పెట్టడం రావడం, చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారండి? మనందరికీ సందర్భం చేస్తారు. బయట వాళ్ళు చెప్తారు అన్ని. కాబట్టి ఆ విధంగా మరి దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని రాజ్యం గురించి మనం జీవించాలి. దేవుని కొరకు ఆశ కలిగి మనం జీవించినప్పుడు దేవుడు తప్పక మనల్ని కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి చూడండి 113 సంకీర్తన, 115వ సంకీర్తన, పౌరవ కుమారులు రాసిన గ్రంథం ఇది. 13, 14, 15. పిల్లలు లేని పిల్లలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును పిల్లల ముందు పొందిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎక్కడ సమాధానం లేదని తెలిసింది. బయటలో ఇళ్లలో సమాధానం లేదు. ఎందువల్ల సమాధానం లేదు చెప్పండి? డబ్బు ఉంది, బంగారం ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఎందువల్ల సమాధానం లేదు బయట చెప్పండి? ఇళ్లలో దేవుని యొక్క భయం. క్రీస్తు లేడా ఇంటిలో? ఎవరి ఇంటిలో క్రీస్తు ఉంటాడు అక్కడ సమాధానము, నెమ్మది. పిల్లలు చెప్పిన మాట కూర్చోబెట్టే కూర్చుంటారు, వెళ్ళమంటే వెళ్తారు. ఎవరి మాట వినట్లేదు. ఒక ఆయన ధనం సంపాదించాడు. ఒక ఆయన ఇంట్లో సమాధానం లేకుండా బయట హోటల్లో అది రూమ్ అద్దెకి తీసుకుని ఉంటాడు. అడిగి ఏమన్నారంటే, మా ఇంట్లో నా భార్య పిల్లలు కొట్టేస్తారంటే ఒక సమాధానం లేదు, నాకు నువ్వు చదువుకున్నాను. సమాధానం లేదు బయట. అందులో ఏదో అనుకున్నారు. అందుకే ప్రభు చెప్పాడు, పేదలైన వారు మీరు ధన్యులు, ఆరోగ్యమే మహా భాగ్యము. దేవుడిని గుండె కొట్టుకొస్తున్నదంటే దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేని యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేని యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నేను ఊహించలేని యేసయ్యా. స్తోత్రం హల్లెలూయా. ఆయన ప్రభువుకే మనకు చాలు. ఈ లోకంలో తల్లిదండ్రులు నీకు ఆస్తి ఇవ్వలేకపోయాడు, నీ కొంత వరకు ఆస్తి ఇవ్వలేకపోయాడు. దేవుడు మనల్ని దీవించే దేవుడు, చేయగల చేయడు. మీరందరూ కూడా కొంచెం ఉన్నారు. కొంతకాలం తర్వాత మీరే అప్పించే వాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు క్రమక్రమంగా ఇప్పుడు చేస్తారు ప్రతి ఒక్కళ్ళని. ఇస్సాకు ఏం చేశాడండి? క్రమక్రమంగా దీవించిన ఆది కాండంలో ఉంటుంది. ఫిలిష్తీయులు వచ్చి ఆ యొక్క బావులు మరి పూడ్చి వేసినా సరే వాళ్ళతో ఘర్షణ పడలేదు. ఇస్సాకు ప్రార్థన చేశాడంటే ఆ నీరు తవ్వగానే ఉండి జలములు పైకి వచ్చి వేసాయి. కాబట్టి ఇస్సాకు తండ్రి నుంచి మరి ఇస్సాకు ప్రార్థన పడు. ఏ ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో అక్కడ సమాధానం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి.
ఉండాలి, అనారోగ్యాలు ఉండాలి. సైతాన్ అనేది ఇంట్లోకి ప్రవేశించడం. ఎవరి ఇంటిలో సాయంకాలం ముందు కుటుంబ ప్రార్థన ఉంటుందో సైతాన్ని వెనక్కి వెళ్ళిపోతాడు. దుష్ట సైతాన్ ఉంటారు ఈ లోకంలో. మరి ఎవరిని తిందునా అని చెప్పి ఉంటారు సైతాన్. నీ ప్రార్థన చేసుకున్నప్పుడే నీ గృహంలో బయటకు పడతాయి. ప్రార్థన చేసుకు మన కంటికి కనబడం. మనం పోరాడి దేంతో పోరాడడం పౌలు చెప్తాడు. దేంతో పోరాడడం? అంధకార సంబంధములు ప్రార్థన సమూహములతో. నీకు విశ్వాసమైన డాలు కావాలి. ఎప్పుడు ఎవడేమన్నాడో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. విశ్వాసమైన డాలు పట్టుకుని మన దుష్టుని యొక్క అగ్ని బాణములు మనం ఆర్పగలగాలి. నా పిల్లల గురించి కన్నీరు ప్రార్థన చేయాలి. జ్ఞానం దయచేయడం ఆ ప్రార్థన దేవుడు వారిని తలగా ఉంచుతాడు. మరి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కొనుక్కునేది చెప్పండి. చదువుకున్న బిడ్డలు స్కూల్లో చదువు రాలేదు, ఇంటికి పంపించేసారు టీచర్ లెటర్ రాసి. ఇప్పుడు అన్ఫిట్ అన్న తల్లి ఆ లెటర్ చదివి అన్ఫిట్ అని తిట్టలేదు. కూర్చోబెట్టి ప్రార్థన చేసి ఆ బిడ్డ గురించి జ్ఞానవంతుడిగా చేసింది. అమెరికా దేశంలో మొట్టమొదటిగా అతను లైట్లు విధించాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఆ విధంగా జ్ఞానం ఇస్తాడు. ఎలక్ట్రిసిటీ వచ్చింది. కాబట్టి దేవుడు నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా తెలివిని వివేకాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఏది దేవుడు నమ్మిన వారు ఎప్పుడు పేదవాడు అయిపోయాడు. పేదవాళ్ళు అయిపోయిన బైబిల్ చెప్పండి. పేదవాళ్ళు అయితే ఏమన్నా రాపం ఆటోమేటిక్గా. మరి మన చర్చలో చూడండి, గ్యాస్ లీక్ ఎన్ని వచ్చిందో గ్యాస్ లీక్. ఆ 3 నెలలు గ్యాస్ ఆపణ వస్తుందా? అది ఎవరు కృపండి? దేవుడి కృప. ఒక ఆమె బియ్యం తీసిందంటే ఆ బియ్యం తీస్తే మరి వాళ్ళ ఆయన జాబ్ వెళ్ళలేదంటే ఆటోమేటిక్గా దశభాగం దేవుడికి ఇప్పుడు పెట్టేదని. ఆ బియ్యం తక్కువ కాలేదని ఆటోమేటిక్గా అందులో వచ్చేసేయండి బియ్యం. షాప్కి వెళ్ళకుండా సార్ దేవుడికి ఇచ్చింది ఎప్పుడు కూడా గుబుతుంటుంది. నీ ఇంట్లో ఇది లోటు కాదు. దేవుడికి ఇచ్చి చూడమన్నాడు, మరి పరిశోధన చేయమన్నాడు. కాబట్టి లోకములు మరి ఒక్కో రకాల అపోస్తుల కార్యంలో మరి అందరూ కూడా మరి ఆ రోజుల్లో దేవుడిని నమ్మిన వారు వాళ్ళ పొలాలు ఆస్తులను ఎవరి దగ్గర పెట్టేవారండి? అపోస్తుల దగ్గర పెట్టేవారు. ఎంతో ఏకీపించి అబద్ధం ఆడారు. ఎవరు చెప్పండి? అననీయ వచ్చి అబద్ధం ఆడాడు. సేమ్ ఇంటికి అమ్మారంటే అదేం అనలేదు, ఇంటికే అమ్మే ఉన్నారంటే అబద్ధం ఆడేశారు. కొన్ని చచ్చిపోయి వెళ్ళిపోయాడు. భార్య వచ్చింది, పాత సరిపడేది తెలియదు. ఏమన్నా ఇంతకైనా అమ్మారంటే భార్య కూడా సరి చేసుకోవచ్చు కదా. కాదండి, ఎంతకే అమ్మాను. ఆ పాదాలు కూడా అక్కడే ఉన్నాయి. ఆమె కూడా పడిపోయింది. ఆమె కూడా తీసుకెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఇద్దరు ఏం చేశారండి? అబద్ధం ఆడి ఏకీకరించారు. అబద్ధం ఆడకూడదు. అపోస్తుల దగ్గర దేవుడు తెలుసు, వాళ్ళ ప్రాణాలు ఏం తెలియదు. అపోస్తుల ప్రాణాలు దేవుడే వారిని అబద్ధం ఆడి తీస్తాడండి. దేవునికి అబద్ధం అన్నా మరి మోసం అన్నా దేవుని దగ్గర పనిచేయి. యథార్థంగా ఉంటారు. బంగారం ఎక్కడికి గిట్టేసినా ఇక్కడ ఒకలా ఉంటాడు, ఆఫ్రికాలైనా ఒకే విధంగా ఉంటాడు. అంటారు నా బిడ్డ బంగారం అండి అనరా మీరు? మా ఆయన బంగారం అండి. బంగారం ఎక్కడైనా ఉంటే ఎక్కడికి ఏ దేశంలో వెళ్ళినా నువ్వు చేంజ్ అవ్వ అలా ఉంటావు. మంచి బుద్ధి కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం. దేవుల్లో ఉన్న వారికి అంత ఆశ్రదించడం, అంత సంతోషం, అన్ని దీవులు మనకు ఉంటాయి. అంత గొప్ప ఆరోగ్యం ఇస్తాడు. నీకు ఇంట్లో ఏమి లేకపోవచ్చు. రుచి లేని నీటిని రుచిగల ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన దేవుడు. నీ జీవితంలో రుచి లేని పేదవాడిని దేనసు చూసే వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. అంత గొప్ప తండ్రి మనకు ఉన్నాడు. ఆ పరలోక తండ్రి భూమి ఆయన కమాండింగ్ ఇస్తే నువ్వు బతికమంతే. నువ్వు పుట్టావు ఈ లోపల, నీ అంతటి వాడు వచ్చేది. ఆయన కమాండింగ్ చేశాడంతే. అధికారం చూపించాడు. భూమి ఆకాశం కలుగును కాక, మనిషి కలుగును కాక అన్నాడు. ఆదాము పిలిచాడు, ఎన్నిటికి నువ్వే పేరు పెట్టమన్నాడు. ఆదాము ఎన్ని పెడితే పూలి, నక్క, కుక్క, పిల్లి అన్ని ఆదాము పెట్టే పిల్లి మనం పెట్టే కాదు. సంతోషంగా జీవించమన్నాడు. వీళ్ళే పాపం చేశారు. అయ్యగారు అమ్మగారు పాపం చేశారు. అయ్యగారు లాగానే ఇది ఇంకోటి తిరిగిపోవాలి. అప్పుడు ఇద్దరికి మరణం అనేది ఈ లోకంలో వచ్చింది. మరణం చచ్చిపోవడానికి పుట్టలేదని ఈ లోకంలో మనం. దేవుడు మన తిన్న వల్ల మనకి మరణం వచ్చింది. ఆ మరణాన్ని పోగొట్టడానికి ప్రభు పరలోకం నుండి దిగి బలియాగపోయినాడు. ఇంకా 2 నెలలు క్రిస్మస్ వచ్చేస్తుంది. ఇంకా డేరస్లో ప్రోగ్రామ్స్ ఇంకా మనం పట్టించుకోలేదు. ఇంకా అదే దృష్టి కలిగి ఉంటాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే మనం ఏం చేయాలి? పరిచయం చేయడానికి ఎంత